గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. ప్రతిరోజు లాగానే ప్రతిరోజు ఉదయం మనం ఎలాగైతే ప్రతిరోజు ప్రధాన వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ మనం చూసుకున్నట్లయితే మనం ఈరోజు మీ ముందుకు వచ్చాను. అలాగే ఈరోజు మనము వివిధ వార్తాపత్రికలు ఉన్నటువంటి హెడ్లైన్స్ మనం చూసుకుందాం. ఇక్కడ మనం ఈరోజు మనం ముందుగా ఈనాడు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. ఈరోజు మనకు ఈనాడులో ఏమొచ్చిందంటే ఇక్కడ సీజేల బదిలీ ఉత్తరాఖండ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, చిక్కంకు జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ హిమా కోహ్లీ పేరు ప్రతిపాదన, ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా గడ్సి అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈనాడులో పీఆర్సీపై త్వరలో చర్చలు, ఉద్యోగ సంఘాలను సీఎం కేసీఆర్ ఆహ్వానించే అవకాశం, ఈ నెలాఖరు వరకే వేతన సవరణ సంఘం గడువు, ఆలోపే నిర్ణయంపై ఉద్యోగులు ఆశలున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ ఈనాడులో కనబడుతుంది. అంటే ఏదైతే పీఆర్సీ ఉందో ఆ పీఆర్సీకి అంటే ఈ నెలాఖరు వరకే వేతన గడువు అన్నట్టు ఉన్నది. మనకి ఏంటంటే వేతన సవరణపై రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ప్రగతి భవన్ నుంచి వారికి త్వరలో పిలుపు అందనుంది. పీఆర్సీ సన్నద్ధతపై సీఎం కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ తాజాగా సమాచారం అందింది. దీంతో అది వివిధ రకాలుగా కసరత్తు చేసి అతి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇది త్వరలో నివేదిక అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. వేతన సవరణ సంఘం పీఆర్సీపై తుది నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచార సేకరణ పూర్తయింది. మరోవైపు ఆర్థిక శాఖ సైతం జీతభత్యాల పెంపుదల ప్రభావం ఎంత, ఏ మేరకు ఫిట్మెంట్ ఇస్తే ఎంత భరించాల్సి ఉంటుందనే అంశంపై గణాంకాలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన డిఏలను కలిపి కొత్త పీఆర్సీలకు అంచనా రూపొందిస్తున్నట్టు మన ప్రధానంగా ఇక్కడ పీఆర్సీ గురించి మనకు కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వంటింట్లో గ్యాస్ మంట, సిలిండర్పై 60 రూపాయల పెంపు, ఈ నెలలో మొత్తం 100 రూపాయల పెరుగుదల, రాయితీపై నోరూపని కేంద్రం ఉన్నట్టు ప్రధానంగా మనకు ఈనాడులో కనపడుతుంది. అంటే ఏదైతే గత వారంలో 40 రూపాయల ఛార్జీలు పెంచారు ఒక సిలిండర్పై, మళ్ళీ నిన్న అర్ధరాత్రి మళ్ళీ 60 రూపాయలు పెరిగినట్టుగా కనబడుతుంది. మొత్తం ఈ నెలలో 100 రూపాయలు పెరిగినట్టుగా మనకు ప్రధానంగా గ్యాస్ ధరలు పెరిగినట్టు కనబడుతుంది. అంటే ఏంటంటే వంట గ్యాస్ ధరలు బగ్గుమన్నాయి. డిసెంబర్లో రెండోసారి చమురు సంస్థల సిలిండర్ ధరను పెంచాయి. ఈ నెల 2వ తేదీ గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర 40 రూపాయలు పెంచగా, తాజాగా మంగళవారం రాత్రి మరో 60 రూపాయలు పెంచారు. దీంతో ఈ నెలలో మొత్తం 100 రూపాయలు పెరిగింది. 746.50 చేరింది. 2 వారాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరను ఇంతలా పెంచిన దాఖలాలు ఎప్పుడూ లేవని వ్యాపారులు చెబుతున్నారు. సహజంగా ధర నిర్ణయం సమయంలోనే రాయితీ ఎంత అన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నగదు బదిలీ రూపంలో వినియోగదారుడికి ఖాతాలో జమ చేస్తుంది. ఈ నెలలో 2 దఫాలుగా ధర పెంచిన రాయితీపై ప్రకటన చేయలేకపోవటం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ నెలలో రెండు నుంచి సిలిండర్లు డెలివరీ తీసుకున్న వారికి రాయితీ సొమ్ము పూర్తి స్థాయిలో జమ కావడం లేదన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే సిలిండర్ ధర పెంచిన వెంటనే దాంతోపాటు రాయితీగా అంటే వినియోగదారునికి రాయితీగా ఎంత జమ అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాకపోతే ఈసారి 2 సార్లు పెంచినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇస్తుందనేది ప్రకటన చేయనట్టుగా మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 4వ వారంలో జేఈఈ మెయిన్స్ తొలుత ఫిబ్రవరి 22 నుంచి పరీక్షలంటూ సమాచార పత్రం, రాత్రి వెబ్సైట్ నుంచి తొలగించిన ఎన్టీఏ త్వరలోనే నోటిఫికేషన్కు అవకాశం కనబడుతుంది. అంటే ఫిబ్రవరి 4వ వారంలో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే మంత్రి పువ్వాడకు కరోనా అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 50,000 మందికి శిక్షణ,
జిల్లాకు కోవిడ్ టీకా నిల్వ కేంద్రం, అవసరాల మేరకు స్థానిక నియామకాలు, ఒకే రోజు వైద్య సిబ్బందికి టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు, 10,000 కేంద్రాలలో టీకాలకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50,000 మంది సిబ్బందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి కాగా 2 రోజులుగా జిల్లాలోనూ శిక్షణ నిర్వహిస్తున్నారు. వచ్చే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. కోటిలోని ఆరోగ్య కార్యాలయంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జిఆర్వి పాల్గొని వైద్య సిబ్బందికి దిశానిర్దేశించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఏదైతే ఈ టీకాను ఇచ్చే క్రమంలోనే వైద్య సిబ్బందికి ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నారు అన్నమాట. ఈ శిక్షణ పూర్తి అయ్యి ఒక 7 నుంచి 10 రోజుల్లో పూర్తి కావస్తున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. 10,000 కేంద్రాల్లో టీకాలు అన్నట్టు కనబడుతుంది. రాష్ట్రంలో తొలి విడత సుమారు 75 లక్షల మందికి కోవిడ్ టీకా అందించే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బందికి టీకాలు ఇస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50 ఏళ్ళు పైబడిన వారు ఉంటారని అంచనా. వీరు కాకుండా 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా అందజేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది సమాచారం ఇప్పటికే కోవిడ్ యాప్లో పొందుపరచగా ఇతర కేటగిరీల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. స్వచ్ఛందంగా కూడా ఆయా కేటగిరీల వ్యక్తులు టీకా కోసం కోవిన్ యాప్లో సమాచారం పొందుపరిచేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే ఏదైతే మనకు ముందుగా ఇక్కడ 75 అంటే రాష్ట్రంలో తొలి విడతగా 75 లక్షల మందికి కోవిడ్ టీకా ఇవ్వనుంటూ మనకు సమాచారం ఉంటుంది. దాంట్లో 3 లక్షల మంది ప్రైవేటు, ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వనున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరింత బలం రైతు గలం అన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. చట్టాలు రద్దయ్యేలా చేస్తామన్న కర్షక నేతలు, ఢిల్లీకి తరలిరానున్న కాప్ నాయకులు, నేడు జిల్లా సరిహద్దు స్తంభనన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా 2-3 వారాల నుంచి జరుగుతున్న రైతు చట్టాల వ్యతిరేక నిరసనలు ఇంకా ఉధృతం చేస్తున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనపడుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు ఉద్యమం, విపక్షాల కుట్ర, రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్టు ప్రధాని మోడీ చెప్పినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. గుజరాత్లో పలు ప్రాజెక్టులు శంకుస్థాపన, కర్ణాటక విధాన పరిషత్లో తోపులాట, ఉపసభాపతిని లాగేసి పడేసిన కాంగ్రెస్, సభాపతి ప్రవేశ ద్వారానికి గొల్లెం వేసిన భాజపా నుండి కనబడుతుంది. మనకి ఏదైతే నిన్న కర్ణాటకలో మన సభాపతిని లాగి పడేసిన వీడియోలు మనకు వైరల్గా మారినట్టు మనకు నిన్న తెలిసింది మనకు. అదేవిధంగా ఇది మనము ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసుకున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ సాక్షి దినపత్రికలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సాక్షిలో బైడెన్ 46వ అధ్యక్షుడు, ఎలక్ట్రో కాలేజీ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్పై ఆధిక్యం అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అయినా రికార్డులే స్వల్ప లాభాలతో ముగింపు, రాణించిన ఆర్థిక మొటల్ పేర్లను ప్రధానంగా మనకి ఇక్కడ సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్టయితే వ్యవసాయ చట్టాలపై రైతులు రద్దు చేసే వరకు వదలమన్నట్టు కనబడుతుంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో గెలుపు తప్ప వేరే మార్గం లేదని దశకు చేరుకున్నారు వ్యాఖ్యానించినట్టు కనబడుతుంది. ఢిల్లీ నోయిడా రహదారిలోని చిల్లా బోర్డర్ను పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్లో మన ప్రధానమంత్రి కనబడుతున్నాడు. ప్రతిపక్షాలపై ప్రధాని ధ్వజం, రైతుల్ని మోసగిస్తున్నట్టు మనకు ఇక్కడ ప్రధాని అంటున్నాడు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించాడు. గుజరాత్లో కచ్ జిల్లాలో మంగళవారం 3 అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
మోదీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించినట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే శీతాకాల సమావేశాలు రద్దు, ఇక బడ్జెట్ భేటీ లేనట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్టుగా మనకు తెలుస్తుందంటే ఏదైతే ఈ కరోనా మహమ్మారి వల్ల ఈసారి శీతాకాల సమావేశాలు రద్దు చేసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని జనవరికి పోస్ట్పోన్ చేసినట్టుగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బోరిస్ అన్నట్టు కనబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆమోదించారు. జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ వెల్లడించినట్టు ప్రధానంగా అవుతుంది. అంటే ఏదైతే మన జనవరి 26 జరుపుకోబోయే మన గణతంత్ర ఉత్సవంలో బ్రిటన్ ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నట్టు మనకు ఆ దేశ విదేశాంగ మంత్రి మనకు వెల్లడించినట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే వారంలో గాడినా అన్నట్టు మనకు కనబడుతుంది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అని కనబడుతుంది. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించి ప్రజలకు సులభతరం రిజిస్ట్రేషన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 4 కేటగిరీలా విభజించాం. డాక్యుమెంట్ పేర్లతో విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామన్నట్టు ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లోన్లు వచ్చేదేలన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో వెలుగులోకి సమస్య. విక్రేత ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని వైన్యం. ఆస్తి వివరాలు కనిపించేది ఒక్కరికి పేరిటే. కొనుగోలుదారుని సొమ్ము చెల్లింపు వివరాలు అర్థం కాని పరిస్థితి అన్నట్టు ప్రధానంగా మనకు సాక్షిలో కనబడుతుంది. అంటే ఏదైతే పూర్వపరాలు లేనందున బ్యాంకులు కొర్రీలు పెట్టే ఛాన్స్. ప్లాట్లు లేదా భవనం కట్టే సమయంలో రిజిస్ట్రేషన్లో నో ఛాన్స్. రుణాలపై కొనేవారికి తప్పని తిప్పలు. బిల్డర్లకు ప్రతికూలమైనట్టు ప్రధానంగా మనకు సాక్షిలో కనబడుతుంది. ఇంకా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే 30% పీట్మెంట్తో పీఆర్సీ అన్నట్టు కనబడుతుంది. త్వరలోనే ఆర్థిక ప్రత్యేక భేటీ. ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఉద్యోగ సంఘాలతో జోరుగా చర్చ. 3 నెలలు గడువు పొడిగింపు అంటూ మరో వాదన అంటూ మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 8,687 ఒక్కో సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. 2,650 రూపాయలు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు అన్నట్టు మనకు కనబడుతుంది. ఇంకో ఎట్లా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రణరంగమైన విధాన పరిషత్. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. డిప్యూటీ చైర్మన్ను కుర్చీ మీద నుంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులను ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రజనీ పార్టీ మక్కల్ వైపే కచ్చి అన్నట్టు కనబడుతుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ వైపే కచ్చి అనే ప్రజాసేవ పార్టీ అని తెలుస్తుంది. పార్టీ చిహ్నంగా ఆటో రిక్షాను ఎన్నికల సంఘం ఖరారు చేసినట్లు సమాచారం. అంటే ఏదైతే గత 2-3 వారాలుగా నేను పార్టీ పెట్టబోతున్నానని వచ్చిన ప్రకటన నేపథ్యంలో ఈ నెల 31న నేను పార్టీ యొక్క పూర్తి వివరాలు వివరిస్తానని ప్రకటించిన నేపథ్యంలో నిన్న ఎన్నికల సంఘంకు గుర్తు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రజనీకాంత్ పార్టీకి ఆటోని గుర్తుగా ఇచ్చినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ సీఎం జగన్ అమిత్ షాతో కలిసినట్టు మనకు ఒక పిక్ కనబడుతుంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జ్ఞాపిక బహుకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానంగా కనబడుతుంది. పోలవరం ప్రధాన దారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్. నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు పెరుగుతుంది. సవరించిన వ్యవసాయ అంచనాల మేరకు ప్రాజెక్టు నిధులివ్వండి. భారీ నిర్వసిత కుటుంబాలు, ముంపు ఇళ్ల సంఖ్య, భూసేకరణ, పునరావాసం, వ్యవసాయం
వ్యయం భారీగా పెరిగింది. కర్నూలు హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభించండి, వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోండి మనకు అమిత్ షా కోరినట్టు ఏపీ సీఎం కోరినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంకోటి మనం ఇక్కడ హెడ్లైన్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ మెడికల్ ఫీజులు పెంపునకు నో అన్నట్టు కనబడుతుంది. యజమాన్యాల విన్నపాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం అన్నట్టు కనబడుతుంది. అంటే కరోనా వేళ పెంపునకు సర్కారు అయిష్టత. బి కేటగిరీకి 11.55 లక్షల, సి కేటగిరీకి రెట్టింపు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఫీజు పెంచాలన్న యోచనలో ఉండొద్దు అని ప్రభుత్వం చెప్పినట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే స్కూళ్ళ విద్యుత్ మీటర్లకు షాక్ అన్నట్టు కనబడుతుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో స్మార్ట్ ప్రీపేర్ మీటర్లు బిగిస్తున్న విద్యుత్ శాఖ. ఆ మీటర్లకు అయ్యే మొత్తాన్ని చెల్లించాలని పాఠశాలలకు నోటీసులు, ఆ డబ్బు ప్రధానోపాధ్యాయులు చెల్లించాలని ఆదేశం. స్కూల్ విద్యుత్ ఛార్జీలకే దిక్కు లేదు, మీటర్ల బిల్లులు అంటూ ఆందోళన అంటూ ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ మీటర్ల షాక్ తగిలింది. గత ఏడాది నుంచి బిగిస్తున్న ప్రీపేర్ విద్యుత్ మీటర్లు అయ్యే ఖర్చు చెల్లించాలని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలు పాఠశాల విద్యుత్ ఛార్జీలు చెల్లించేందుకే పాఠశాల విద్యాశాఖ సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు అని ఆందోళన చెందుతుంటే, ఇప్పుడేమో విద్యుత్ మీటర్ల ఛార్జీలు చెల్లించాలంటూ ఆదేశిస్తే ఏం చేయాలంటూ ఈ డిఈఓలు ప్రధానోపాధ్యాయులు మొరపెట్టుకున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యుత్ బిల్లులే మాకు వెళ్ళడం లేదు, దానికి తోడు మీరు మీటర్ల ఛార్జీలు వేస్తే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలన్నట్టు మనకు డిఈఓలు ప్రధానోపాధ్యాయులు మనకు మొరపెట్టుకున్నట్టు మనకు ఇక్కడ సాక్షి దినపత్రికలో మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వడ్డెర బస్తీ కబ్జా మస్తీ అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. 400 కోట్ల సర్కారీ భూమికి ఎసరు, 40 ఏళ్లుగా అనుభవదారులుగా వడ్డెరులు, 4 ఎకరాల భూమి మాదంటూ ఓ కంపెనీ తెరపైకి, రికార్డులు చూపిస్తూ భూమి చుట్టూ ఫెన్సింగ్, రిజిస్ట్రేషన్ ఓ నంబర్లో, ఫెన్సింగ్ మరో నంబర్లో, దీనినే స్పష్టం చేస్తూ ఆర్డీఓ నివేదిక, బట్టదాఖలు, మరోసారి సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశం, 16 నెలలుగా నివేదికను తొక్కిపట్టిన మంత్రి అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. వడ్డెర బస్తీ భూ కబ్జా నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్లో పక్కన అక్రమ షెడ్ల కూల్చివేత ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, తెలంగాణ కొత్త సీజేగా హిమ కోహ్లీ, తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా చీఫ్ జస్టిస్. ఏపీ సీజేగా జస్టిస్ గోస్వామి, కొలీజియంలో పేర్లు ఖరారు, రాష్ట్రపతి ఆమోదమే తరువాయనంటూ మనకు ప్రధానంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. మన ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో పీటీఐఎస్ టీపీఐఎన్ తొలగింపు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. సామాన్యులకు ఇబ్బందిగా మారిన నంబర్లు అవి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసే యోచన, మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీలో చర్చ, సబ్ రిజిస్టర్ల సిబ్బంది హేతుబద్ధీకరణ, డిఏజిఏపి, జిపిఏ, ఎస్పిఏ, డిఈడిలకు రిజిస్ట్రేషన్లు, ప్రస్తుత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు నిర్ణయం, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయండి, రియటర్లు, డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన రాస్తారోకోలు అంటూ మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే మనం గత 98 రోజులు అంటే ఒక దాదాపు 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ధరణి పోర్టల్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, పాత పద్ధతులను చేయండి అన్నట్టు మనకు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు అన్న ధర్నా చేసినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, అనుమతి లేని ప్రాజెక్టులకు రుణం ఎలా ఇస్తారని ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కేంద్రం నోటీసులు, కాళేశ్వరం 3వ టీఎంసీకి రుణంపై గందరగోళం, ఆ ప్రాజెక్టు డిపిఆర్ ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు 2-3 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న ఛాన్స్ అన్నట్టు మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనపడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ఏడాది పాటు సంక్షేమమే పథకాలన్నీ ఆపేయాలి అన్నట్టు మనకి ఇక్కడ
లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. దీనిపై ఆలోచించాలని సీఎంను కోరతా, పాత పద్ధతిలో కరెంటు ఇస్తే టీఆర్ఎస్ ఏం చేసిందో తెలుస్తుంది. ప్రజలకు మంచి పనులు చేస్తే మర్చిపోయే అలవాటు ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే పాత పద్ధతిలో ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అలానే ఇద్దాం, ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ ఆపేద్దాం అని సీఎంకు నేను మొరబెట్టుకుంటానంటూ ప్రధానంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో ఇలా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదివాసుల సమస్యలు పరిష్కారం హామీతోనే అన్నట్టు కనబడుతుంది. టీఆర్ఎస్లో చేరా అన్నట్టు కనబడుతుంది. ఊళ్ళోకి అధికారులు వస్తే నిర్బంధించండి, అటవీ శాఖతో హామీతూమి తేల్చుకుందాం. సోషల్ మీడియా వేదిక ఎమ్మెల్యే రేగా పిలుపు, ప్రజల దృష్టి మళ్లించేందుకేనా విపక్షాలు అన్నట్టు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఒక ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యానించింది, ఫారెస్ట్ అధికారులతో ఆమితూమి తేల్చుకుందాం, లేకపోతే మన జీవితాలు రోడ్లపై అడుక్కొని తినుడే అన్నట్టు రేగా ఎమ్మెల్యే మనకి ఇక్కడ చెప్పినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పసుపు కొనుగోళ్లపై ప్రైవేటు పెత్తనం కనబడుతుంది. పసుపు రైతుల వేతలు మళ్ళీ మొదలయ్యాయి. వారికి మార్కెట్లో భద్రత, కనీస మద్దతు ధర అందని ద్రాక్షలాగా మారుతున్న పరిస్థితుల్లో 15 రోజుల్లో కొత్త సీజన్ మొదలు కానున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, అసలు పసుపు కొనుగోళ్లకి ఎలాంటి కసరత్తు చేయలేకపోవడం రైతులు ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిస్థితిలో ప్రైవేటు ట్రేడర్లే పసుపు ధరను నిర్ణయిస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అన్నట్టు ప్రధానంగా మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఇంకో 15 రోజుల్లో కొత్త సీజన్ మనకు ప్రారంభమయ్యే దశలో ఈ పసుపు కొనుగోలుదారులో ఎలాంటి మార్పులు లేవు. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవాల్సి వస్తున్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా రైతులు ఆవేదన చెందుతున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జేఈఈ ప్రకటనలో గందరగోళం అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఫిబ్రవరి 22 నుంచి పరీక్షలంటూ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకున్న ఎన్టీఏ తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే జేఈఈ పరీక్షలు వాయిదా వేసినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు ఆత్మహత్యల పరిహారం అందనంత దూరం అన్నట్టు కనబడుతుంది. ఏళ్లుగా 400 కుటుంబాల నిరీక్షణ, ప్రొసీడింగ్ ఇచ్చిన పైసలు ఇవ్వని సర్కారు, 24 కోట్లకు బడ్జెట్ లేదని సాకులు, అధికారుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు, అప్పులిచ్చిన వారి నుంచి బాధితులకు పెరుగుతున్న వేధింపులు, పరిహారం కోసం కోర్టులో రైతుల కుటుంబాల పోరాటం అను ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మనకు ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వృద్ధులకు కేంద్రంలోనే టీకాలను ప్రధానంగా కనబడుతుంది. లేని వారిని తీసుకొచ్చే బాధ్యత ఇతర శాఖలకు, ఒకే కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై దృష్టి, 8 గంటల్లో 2.75 లక్షల ఆరోగ్య సిబ్బందికి టీకా, 50,000 మందికి శిక్షణ, ఈ నెల 22 లోపు పూర్తి, ప్రైవేటు వారికి టీకా ఇవ్వనున్న ప్రభుత్వ సిబ్బంది అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. వృద్ధులకు కేంద్రంలోనే టీకా ఇస్తున్నట్టు మనకు ప్రభుత్వ శాఖ వెల్లడించినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఇది మనము ప్రధానంగా ఆంధ్ర దినపత్రికలో ఉన్నటువంటి ఈ వార్తా విశేషాలు మనం ఇప్పుడు వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే వెలుగులో ఇంకో ఇక్కడ హెడ్లైన్ ఒకటి, మన డబ్బుతో ఎదిగి అన్నట్టు మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 4 ఏళ్లలో దేశంలో రిచెస్ట్ కంపెనీలో ఒకటిగా మెగా ఇంజనీరింగ్ ఎదిగింది. ఏకంగా 4th లిస్టులో చేరింది. ఇదే కంపెనీ ఇప్పుడు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టును ఏపీలో చేపట్టి వేగంగా పనులు చేసుకుపోతుంది. ఏ నీళ్లు కోసం మన రాష్ట్రం తెచ్చుకున్నామో అవే నీళ్లకు దక్కకుండా చేసే పనుల్లో నిమగ్నమైనట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో ఇక్కడ చూసుకున్నట్టయితే మెగా ఇది తగువ అన్నట్టు కనబడుతుంది. ఇటు దోపిడీ అటు దగ, మన రాష్ట్రాన్ని నిండా ముంచే కుట్ర అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. అంటే
సంగమేశ్వర లిఫ్ట్ పనులు స్పీడ్ పెంచిన కంపెనీ కృష్ణానది మళ్లించే ప్రయత్నం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు దెబ్బ కదలని టీఆర్ఎస్ సర్కారు ప్రధానంగా ఇక్కడ ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఎడారి కానున్న జిల్లాలు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇంకో హెడ్లైన్ మనం కూడా చూసుకున్నట్లయితే పర్మిషన్లు లేని ప్రాజెక్టులకు లోన్లు ఎట్లా ఇస్తారు, ఫైనాన్స్ కార్పొరేషన్లకు కేంద్రం నోటీసులు, ఎందుకు అప్పులు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశం, కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పాలమూరు అప్పులపై ఫోకస్, ఇరకాటంలో కేసీఆర్, ఆర్ఈసీ, పిఎఫ్సి అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా వెలుగు పేపర్లో కృష్ణా బోర్డుకు సంగమేశ్వర డిపిఆర్ కీలక ఇన్ఫర్మేషన్ ఏది లేకుండా తెలివిగా రిపోర్ట్ ఇచ్చిన ఏపీ అన్నట్టు ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే లిఫ్ట్ స్కీమ్ డివైడ్ ప్రాజెక్టు రిపోర్టు ఏపీ సర్కారు ప్రిమినరీ రిపోర్టు పంపించింది. కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డు పదే డిపిఆర్ పంపాలంటూ లెటర్లు రాయడంతో నామ్కే వాస్తే డేటాతో నివేదిక ఇచ్చింది. కవర్ పేజీపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్రింట్ చేసి 60 పేజీల బుక్లెట్ను అందజేసింది. డిపిఆర్ ఇచ్చాం, పర్మిషన్లు ఇవ్వాలంటూ ఏపీ వ్యవహార శైలి కనిపిస్తుంది అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఎట్లని చూసుకున్నట్టయితే రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు, మరికొందరు చీఫ్ జస్టిస్ల బదిలీలకి నిర్ణయం, రాష్ట్రపతి ఆమోదం తర్వాత నోటిఫికేషన్స్ అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగు పేపర్లో కనబడుతుంది. మనం ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే తన వారిని వెతుకుతూ బాసరకు గీత అన్నట్టు కనబడుతుంది. మాటలు రావు, వినపడవు, సైగలతోనే పాకిస్తాన్ గీత దాటుకుని వచ్చింది. తన వారిని వెతుకుతూ మన రాష్ట్రంలోకి వచ్చిందని ప్రధానంగా కనబడుతుంది. అంటే కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉండి ఆ తర్వాత ఇతర రాష్ట్రంలో ఉండి అక్కడ మన తెలంగాణ పోలీసులకు చెప్పిన వివరాలతో మా ఊరు ఇక్కడే ఉంటారంటే ఒక సైగలతోనే వచ్చి బాసర్లో వచ్చింది ఒక ఆమె అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకో ఏళ్ళని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్లు డమాల్, ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లకే రిజిస్ట్రేషన్ అంటూ కండిషన్లు, రెండో రోజు 140కి పరిమితం, 100 రిజిస్ట్రేషన్లు జరిగే ఆఫీసులో 1 అయితేలే, సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎదుట రియటర్ల జనం ఆందోళన అంటూ ప్రధానంగా ఇక్కడ ఒక హెడ్లైన్ మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఈ సంగమేశ్వర లిఫ్ట్ పనులు స్పీడ్ పెంచిన కంపెనీ అంటూ ప్రధానంగా కనబడుతుంది కదా. అంటే దానివల్ల ఎన్ని నష్టాలను మనం ప్రధానంగా ఇక్కడ వెలుగు పేపర్ సూచించినట్టుగా మనకు కనబడుతుంది. 32 లక్షల ఎకరాలు ఎండిపోతాయి, పవర్ జనరేషన్పై భారీగా ఎఫెక్టు, వరద పేరుతో అసలు నీళ్ళకే ఎసరనట్టు కనబడుతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఎట్లా అన్నట్టు ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే ఈ సంగమేశ్వర లిఫ్ట్ పనులు ఒకవేళ పూర్తి అయితే మాత్రం 32 లక్షల ఎకరాలు ఎండిపోతాయి. అదేవిధంగా పవర్ జనరేషన్ భారీగా ఎఫెక్ట్ పడుతుంది. వరద పేరుతో అసలుకే నీళ్ళకే ఎసరను ప్రధానంగా కనబడుతుంది. మళ్ళీ దానికి తోడు హైదరాబాద్కు నీళ్లు ఎలా వస్తాయన్నట్టు ప్రధానంగా ఇక్కడ మనకు వెలుగు దినపత్రిక ప్రశ్నించినట్టు మనకు కనబడుతుంది. ఇంకో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందాలు అన్నట్టు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. మన రైతుల నోళ్లు మట్టి కొట్టే ప్రాజెక్టులు మెగా స్పీడ్ పెంచిన టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందం వల్లే మెగా కంపెనీ ఈ ప్రాజెక్టు పనులు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏకంగా 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు దక్కించుకునే మెగా కంపెనీ కేవలం 3,000 కోట్ల పనుల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ సైలెంట్గా ఉండడంతో పాలమూరు రైతులే న్యాయ పోరాటానికి దిగారు. ప్రత్యక్షంగా ఉద్యమం చేపట్టేందుకు కూడా వారు రెడీ అవుతున్నట్టు ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఏదైతే మెగా కంపెనీ ఏపీలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టు పనులు తక్షణమే ఆపాలి, మీకు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మెగా కంపెనీకి ఇచ్చిన మీరు కనీసం ఒక చిన్న ప్రాజెక్టుకి మీరు ఇలా చేయడం ఏందని రైతులు మెగా కంపెనీకి ప్రశ్నిస్తున్నట్టు కనబడుతుంది. దానికి తోడు మేము ఈ ప్రాజెక్టు నిర్వహించద్దని మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తామన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది.
అదేవిధంగా మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే స్కీములు బంద్ చేస్తే పబ్లిక్కు అర్థమవుతుంది, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. వ్యవసాయానికి 4 గంటలే కరెంట్ ఇయ్యాలే, మంచి పనుల్ని మర్చిపోతుండ్రు, రైతు బంధు ఆసరా అన్ని ఆపాలి, ఎన్నికల ముందు ఇస్తే చాలు, ప్రజలు పనికిరారని భావాలకు లోనవుతున్నారని కామెంట్ అనేది ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఇప్పుడు మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు మనం ఎన్ని ఇచ్చినా ప్రజలకు అర్థం కావట్లే, ఇవన్నీ ఆఫ్ చేద్దాం, ఇంతకుముందు ఎలా అయితే 4 గంటల విద్యుత్ ఇచ్చారో అలాగే ఇద్దాము, అయితే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, మనము ఎలక్షన్స్ ముందు ఇస్తే చాలు అన్నట్టు మనకు ప్రధానంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కామెంట్ చేసినట్టు మనకు ప్రధానంగా వెలుగు పేపర్లో కనబడుతుంది. అదేవిధంగా ఇంకో హెడ్లైన్ మేము కూడా చూసుకున్నట్టయితే ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించండి, ప్రభుత్వ వీప్ రేగా కాంతారావు ఫేస్బుక్ పోస్ట్ అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. పోడు భూముల జోలికేస్తే ఊరుకునేది లేదు, యుద్ధమే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలంతా పోరాడాలని, ఫారెస్ట్ ఆఫీసర్లను గ్రామాలకి రావద్దని పిలుపు, ప్రభుత్వంతో భాగమైన ప్రజలకు రెచ్చగొడితే మాకు భద్రతేది అంటున్న ఆఫీసర్లను ప్రధానంగా అంటే ప్రభుత్వ అధికారి అంటే ఒక అధికార ఎమ్మెల్యే ఇలానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాకు ఎలాంటి భద్రత ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నించినట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్లు డమాల్ అన్నట్టు మనకి ఇక్కడ కనబడ్డదంటే వరంగల్లో ఆందోళన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్లు ఛాన్స్ అన్నట్టు కనబడుతుంది. ఇది మనము వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. మనము ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 3 నెలల్లో పూర్తి పెండింగ్ రిజిస్ట్రేషన్లు అన్నింటికీ పరిష్కారం అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇంకోటి గ్యాస్ బండపై బాధుడు 50 అన్నట్టు కనబడుతుంది. సబ్సిడీయేతర సిలిండర్లపై ధరకు 15 రోజుల్లో రెండోసారి పెరుగుదల అన్నట్టు కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. జస్టిస్ ఆర్ఎచ్ చౌహాన్ ఉత్తరాఖండ్లకు బదిలీ 2 రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు మంగళవారం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం. చిత్రంలో చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు టీఆర్ఎస్ మహమూద్ అలీ, తలసాని, ఎర్రబెల్లి, సిఎస్ సోమేష్ కుమార్ మనకు ఇన్సెట్లో ఇక్కడ కనబడుతున్నారు. అదేవిధంగా మనం ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 14.90 క్యారెట్ల వజ్రం రైతు పంట పండింది, లక్షాధికారి అయిన మధ్యప్రదేశ్ కర్షకుడు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే జేఈఈ మెయిన్స్ గందరగోళం, పరీక్షల షెడ్యూల్ సందిగ్ధత, తేదీల వెల్లడి, తొలగింపు, తొలిసారి తెలుగులో రాసే అవకాశం అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే బీకాంలో అడ్మిషన్లు 84,000, పిఎస్సికి తగ్గిన ఆదరణ, సర్కారు కాలేజీలకే ఓయూ పరిధిలో అడ్మిషన్లు ఫుల్, దోస్తు వివరాల్లో వెల్లడి అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ బీఎస్సీ సీటు 34 లక్షలు కనబడుతుంది. హార్టికల్చర్ సీట్లకు భారీగా డిమాండ్, జనరల్ పేమెంట్, ఎన్ఆర్ఐ కోటాలో పోటీ, కోర్సు పూర్తయితే పక్కా జాబ్ అన్న ఆశ, పేమెంట్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2 రోజుల్లో ఖాళీలపై స్పష్టత, కొలువుల భర్తీ ప్రక్రియ వేగం, ఆర్థిక శాఖకు చేరుతున్న ఫైళ్లు, కోచింగ్ సెంటర్లకు కలకల అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందో, అంటే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ సర్కారు కసరత్తు చేస్తుందంటే ఏ ఖాళీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టుల్లో ఎన్ని ఖాళీలు, వాటిని పూర్తి సమాచారం ఇచ్చే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి తోడు కోచింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో మన హైదరాబాద్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కలకలలాడుతున్నట్టు మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో మనకు కనబడుతుంది. అయితే మనం ఇక్కడ ఇంకో చూసుకున్నట్టయితే బాసరలో గీతా అన్వేషణ, నది గుడి రైల్వే స్టేషన్ వివరాలతో గాలింపు, కుటుంబ సభ్యులను
వెతుకుతూ బాసరకు చిన్నప్పుడే తప్పిపోయి పాకిస్తాన్కు చేరిక 15 ఏళ్ళు అక్కడే 5 ఏళ్ళు కిందట భారత్కు యువతి అన్నట్టు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ హెడ్లైన్ చూసుకున్నట్టయితే కంటెంట్ కరెక్ట్గా లేకుంటే కోత, టెక్నాలజీ కంపెనీలకు బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరిక, వచ్చే ఏడాది నుంచి కొత్త చట్టం అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ హెడ్లైన్ చూసుకున్నట్టయితే మనకు పెద్దల సభలో రచ్చరచ్చ, కర్ణాటక శాసనమండలిలో తీవ్ర ఘర్షణ, డిప్యూటీ చైర్మన్ను సీట్లో నుంచి గుంజేసిన కాంగ్రెస్ సభ్యులు, ఏకంగా చైర్మన్ సీట్లో కూర్చున్న కాంగ్రెస్ సభ్యుడు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి పెద్దల సభ శాసన మండలిలో నిన్న రచ్చరచ్చ జరిగినట్టుగా ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఏళ్ళని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధు దరఖాస్తు 20 వరకు అన్నట్టు కనబడుతుంది. రైతు బంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకు ఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్న వారు కూడా సరైన వివరాలతో అందజేయాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి ఈఓ వివరాలను వెల్లడించినట్టు ప్రధానంగా ఉంటుందంటే ఏదైతే కొత్త రైతులు ఉన్నారో, కొత్తగా అంటే పంట పొలాలు కొన్న వాళ్ళు ఉంటారో అలాంటి రైతులకు కానీ, ఇంతకుముందు ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లో నంబర్ తప్పుగా ఇచ్చిన వారికి మరో అవకాశం ఇచ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే కొత్త రైతులకు రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే తపాలా కస్టమర్ల కోసం డాక్ పే అన్నట్టు కనబడుతుంది. డిజిటల్ యాప్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే మన తపాలా ఉందో, పోస్ట్ ఆఫీస్ ఉందో వాళ్ళకు ఒక డాక్ పే అనే ఒక యాప్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టు ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే ప్రతి మహిళకు సభ్యత్వం అన్నట్టు కనబడుతుంది. రాష్ట్రంలో 1.16 లక్షల కొత్త SCHGలు నేటి నుంచి 20వ తేదీ వరకు వివరాల సేకరణ, ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న సెర్స్ అన్నట్టు కనబడుతుంది. మహిళా సంఘాల సమగ్ర స్వరూపం, గ్రామీణ ప్రాంతంలో మొత్తం మహిళలు ఓటర్లు 79,06,723 మంది అని కనబడుతుంది. ఇప్పటికే HGHCలో సభ్యత్వం ఉన్నవారు 43,29,832 కనబడుతుంది. అంటే స్వయం సహాయక సంఘాలతో ప్రతి మహిళా సభ్యత్వం కల్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 20వ తేదీ వరకు అంటే 1.16 లక్షల మంది కొత్త HGHలకు కేంద్రం ఏర్పాట్లకు అవసరమైన వివరాలను సేకరిస్తున్నట్టు మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకున్నాం. మరి ఇలాగే మీరు ప్రతిరోజు ఉదయం చూస్తూనే ఉండండి BCN ఛానల్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మీరు ఇప్పటి వరకు మా BCN ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో కానీ, ప్రతి న్యూస్ కానీ, ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి గుడ్ మార్నింగ్ BCN న్యూస్ పేపర్ వార్తా విశేషాలు. ఉంటాం మరి. నమస్తే.